జుబ్లీస్లో జరిగినటువంటి ఈ అత్యాచార సంఘటన జరిగిన నాటి నుంచి నిన్న నిందితులు రిమాండ్ చేసే వరకు కూడా ప్రభుత్వము నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం అనేది వాస్తవం. అది చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు అధికారులు ప్రభుత్వమే దోషులను కాపాడడానికి ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేసినటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చివరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము పోలీసు అధికారులు స్పందించి ఈరోజు ఈంత మాత్రం స్పందించిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉండడం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చాతకాంతనం వలన ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేదంటే దీన్ని పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉన్నాడు, చాతకాంతలు ఉన్నాడు, ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితం ఉన్నాడు. అందువల్లనే రోజుకో సంఘటన జరుగుతూ ఉన్నది. ఈ 15 రోజుల నుంచి ప్రతిరోజు రోజుకో సంఘటన జరుగుతున్నది. ఏ సంఘటన చూసినప్పుడు కూడా ఆదర్శంగా వెలుగులోకి వస్తున్నది. అయితే మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప పోలీసు అధికారులు స్పందించారు. అయితే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు స్పందించే పరిస్థితి లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అని చెప్పి ప్రమాణం కలుగుతుంది. వాళ్ళు ఇలా 28వ తారీఖు నాడు సంఘటన జరిగితే 31వ తారీఖు వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలే. 31వ తారీఖు ఎఫ్ఐఆర్ చేస్తే దానిలో పేర్లు నమోదు చేయలే. మేము ఆందోళన చేసినాక 2 వ్యక్తులు వచ్చి రిమాండ్ చేశారు. ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీటింగ్ పెట్టాడు. ఎమ్మెల్యే మేము ఇవ్వడం కూడా అమాయకులను దీనిలో బలి అని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదు. ప్లస్ అమాయకులను ఇబ్బంది పెడితే కూడా భారతీయ జనతా పార్టీ వారు ఏ మతం కానీ ఏ వర్గం కానీ వారికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము మతాల గురించి ఆలోచిస్తలేం. వాళ్ళు ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యుని కొడుకు సంబంధాలు చెప్పాడు ఆ రోజు. మరి ఈరోజు శాసనసభ్యుని కొడుకు ఎందుకు రిమాండ్ చేశారు? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు సంబంధం, ఎమ్మెల్యే వాళ్ళ నాయకులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్పారు. ఇవాళ బయటకు వెళ్ళి నేను నేరస్తులుగా మీరు రిమాండ్ చేసింది ఎవరిని? దీనిలో ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ వెహికల్ సీజ్ దానిలో ఆల్రెడీ ఉందని చెప్పి సోషల్ మీడియా సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసింది. వాళ్ళ ఇన్ని రోజులుగా ఆ వెహికల్ సీజ్ చేయడంలో పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇవాళ పూర్తిగా సర్వీసింగ్ చేసి తీసుకొచ్చి ఎవరు 2 ఆధారాలు సేకరించి ఈరోజు మళ్ళా దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే కొడుకును ఏ శిక్షగా పెట్టారు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడినటువంటి వ్యక్తులు, రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలను కాపాడడానికి ఇవాళ పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా ఇలా సఫలమైన దీనిలో సక్సెస్ అయింది. ఇవాళ ఎందుకంటే ఆధారాలు మొత్తం తారుమారు చేసి పడేసారు. ఆధారాలు దుర్గనీయలే, ఇన్నోడు కేసులు కాలయాపన చేశారు. నిజమైన నిందితులను చివరిగా చేర్చారు. కాబట్టి ఈ కేసులో ఏం లేదు. మళ్ళీ బ్రేకింగ్ మాత్రం 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని ఇస్తారు. ఇవాళ మరి కేసు కోటేషన్ దీన్ని చట్ట ప్రకారము న్యాయపరంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు దానికి భిన్నంగా వివరించారు. ఆ మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక ఎఫ్ఐఆర్ చేశాక మేజిస్ట్రేట్ ముందు ఇవాళ హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో రికార్డ్ చేయలేదు. ఏం జరగదని వాళ్ళు అన్నారు. ఎవరి ప్రాబల్యం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు. మన వాళ్ళే అరెస్ట్ చేశారు. అంటే పూర్తిగా ఆధారాన్ని తారుమారు చేసి వాళ్ళ కేసు తిరుగుబడి చేసే ప్రయత్నం రాష్ట్ర సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐ పార్టీ అత్యాచారాలు చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ హత్యలు చేస్తుంది, ఆత్మహత్యలు పురుగొల్తున్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పంచుకున్నారు. ఇవాళ ఈరోజు కూడా ఇవాళ మైనర్ బాలికపై సికింద్రాబాద్లో రేపు జరిగింది, అత్యాచార సంఘటన జరిగింది. వారం రోజుల్లో 7 మైనర్ బాలికల మీద
అత్యాచారం జరిగినట్టు బయటకు వచ్చింది. ఏది కూడా స్పాట్లో సంఘటన జరిగిన వెంటనే స్పందించిన ఎక్కడ కూడా. మరి ఎందుకు సీసీ ఫుటేజ్ ఎందుకు, సీసీ కెమెరాలు ఎందుకు, కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాం మేము. మొన్న చెప్పిన కేసీఆర్ కొడుకంటాడు, కొత్త టెక్నాలజీ వచ్చింది గచ్చిబౌలిలో కానీ ఎక్కడ ఏ సంఘటన కూడా ఆ బాధితురాలు ఎవరైనా కూడా హింసకు గురైనటువంటి బాధితురాలు పక్కన మొబైల్లో ఒక బటన్ ప్రెస్ చేస్తే వెంటనే డ్రోన్ కెమెరా లేస్తుంది, పోయి ఎక్కడ దారుణ సంఘటన పోయి దాన్ని షూట్ చేసి వెంటనే పోలీస్ అధికారి సమాచారం వస్తుంది, వెంటనే కాపాడతామట. ఎప్పుడు నీ ఎవరైనా నీ టెక్నాలజీ చేయడమే కేసీఆర్ గారు మహిళలను అత్యాచారం చేసిన కళ్ళు వీకేస్తాడు. ఎంతమంది కళ్ళు వీకేస్తాడు? చూడడానికి నీకే కళ్ళు లేవా? చూడడానికి నీకే కళ్ళు లేవా? నువ్వు ఎందుకు కళ్ళు వీకేస్తావా నువ్వు? ఇంకా కేసీఆర్ కుటుంబం స్పందిస్తున్నప్ప, కేసీఆర్ కుటుంబం ఆదేశాలు ఇస్తున్నప్ప పోలీస్ అధికారులు సంఘటన జరిగిన విషయం తెలిసినప్పుడు కూడా స్పందించే స్థితిలో పోలీస్ అధికార యంత్రాంగం లేదు. దానికి కారణం లాస్ట్ బడేది ఎవరు? జూబ్లీ అలా బడ్జెట్ కోర్టు శిక్షించింది, ఏసీబీని శిక్షించే, పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించే, చివరి బడేది ఎవరు? పోలీస్ అధికారులే. అయినప్పుడు కూడా పోలీస్ అధికారులు ఇంకా ఆత్మవిమర్శ స్టార్ట్ కాలే. ఇంకా కానీ జూబ్లీ హిల్స్ కేసులో ఇది ఒక ప్లాన్ ప్రకారము, కసితో, ఒక ప్లాన్ ప్రకారము, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారము కసితో ఈ అత్యాచార సంఘటన జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది. దీని వెనుక ఒక పథకం రూపొందించారు. ఇది వాస్తవం. ఈ రోజు కూడా నిన్న కూడా ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ ఇచ్చారంటే మన లీగల్ సెల్ ఇలా విలేకరుల సమావేశం పెట్టి ఈ రోజు అన్ని కోర్టులలో హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని కోర్టుల ముందు వాళ్ళ ప్రొడక్ట్ చేర్చమని చెప్పిన తర్వాత వాళ్ళ మళ్ళీ ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ చేశారు. మొన్న జూబ్లీ హిల్స్ పోలీసులు ముట్టడిస్తే ఇద్దరు రిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ స్పందించకుంటే, భారతీయ జనతా పార్టీ ఆందోళన చేయకుంటే ఈ కేసులు ఇంకా పూర్తిగా నీరుగార్చేవారు. ఇప్పుడు నీరుగార్చారు వాళ్ళు కూడా. ఇవాళ మా రవీంద్ర మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, రాజా సింగ్ గారి మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కోసం ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసు పెడతారు. అంటే బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ శాసన సభ్యుల మీద కేసు పెట్టాలనేటువంటి శ్రద్ధ 21వ తారీఖు సంఘటన జరిపితే వెంటనే ఎందుకు స్పందించలే? నేరస్తులు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? ఎందుకు రిమాండ్ చేయలేకపోయారు? ఆటలు ఎందుకు తారుమారు చేశారు? గవర్నమెంట్ వెహికల్ ఎవరిది? ఏ ఫామ్ హౌస్ ఒకటి ఫామ్ హౌస్ ఎవరిది? అంటే ఆధారం మొత్తం తారుమారు చేశారు. ఏ ఆధారం లేకుండా ఇవాళ కేసు నమోదు చేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్లో 2 పేర్లు పెట్టారు. మళ్ళీ పేరు సెకండ్ మళ్ళీ ఎఫ్ఐఆర్ పేర్లు. ఫస్ట్ ఎఫ్ఐఆర్లో సూరజ్ అని పేరు పెట్టారు, మరి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ పేర్లు. అంటే దీన్ని ఫస్ట్ ఎఫ్ఐఆర్లను ఒక మతపరంగా చూపెట్టే ప్రదేశం. ఇది ముస్లిం, హిందూ ముస్లింలో మైనార్టీలో కాదు ఇది. కాబట్టి ఫస్ట్ ఎఫ్ఐఆర్లో సూరజ్ అన్న పేరు పెట్టి మిగతా అంతా హిందువులో పెట్టి ఒక భారతీయ జనతా పార్టీ స్పందిస్తే హిందూ ముస్లిం అని చూపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా, అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు ముఖ్యం కాదు. అత్యాచారం చూస్తాం మేము. కానీ పోలీసులు ఎక్కడ సంఘటన మతం కోణంతో పోలీసులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సీఎం చేసే ఆదేశాల ప్రకారము ముస్లిం మీద అత్యాచారం అయితే హిందువులు చూపడతారు, హిందూ మీద అత్యాచారం అయితే ముస్లిం అని చూపడతారు, లేదా ముస్లిం మీద అత్యాచారం అయితే ముస్లింలు చూపడతారు. అంటే పూర్తిగా ఒక మతం పేరుతో కేసులు నీరుగార్చే ప్రయత్నం చేసి తప్ప ఇవాళ దుండగులను, దుర్మార్గులను, క్రిమినల్స్ గా చూడకపోవడం వల్లనే ఈ రోజుకు అత్యాచారం జరుగుతుంది. అత్యాచారం జరగక వారాలకు బయటకు వస్తుంది. ఇలా ముఖ్యమంత్రి గారికి కనీసం కొంచెం స్పర్శ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అలా ఎన్ని అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో పూర్తిగా శాంతి భద్రత పూర్తిగా క్షీణించినాయి. పోలీస్ అధికారి చేతులావస్థలో ఉంది. వాళ్ళు స్వతహాగా చర్యలు తీసుకునే పరిస్థితిలో పోలీస్ అధికారులు లేరు. ట్విట్టర్లో స్పందిస్తే తప్ప, ముఖ్యమంత్రి కుటుంబం ఆదేశాలు ఇస్తే తప్ప. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, ఇది పథకం ప్రకారం జరిగిన అత్యాచారం. కాబట్టి వెంటనే నువ్వు ఈ విషయంలో
సిబిఐ విచారణ కోరు, వెంటనే పోరాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్స్ రెచ్చిపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఏ పోలీసు అధికారులు చెల్లించుకునే పరిస్థితి లేదు. ఏ క్రిమినల్స్ కూడా మేము అత్యాచారం చేసినా ముఖ్యమంత్రి స్పందించాడు. మేము హత్య చేస్తా కూడా, ఏం చేస్తా కూడా, దొంగతనం చేసినా, లంగతనం చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏం పట్టించుకోరు. ఇలా మాకు ఎంఐ పార్టీ లీడర్ సహకరిస్తే, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు అండగా ఉంటే మమ్మల్ని ఎవరు ఏమి చేయరని చెప్పి క్రిమినల్స్ తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోయే ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ధన్యవాదాలు. बहुत बहुत धन्यवाद आप सबका। ऐसे लग रहा है कि तेलंगाना से लॉ एंड ऑर्डर बिल्कुल उठ चुका है। तेलंगाना के अंदर यहां की बेटियां सुरक्षित नहीं है। जिस तरह से जुबली हिल वाला एक माइनर के साथ जो घटना हुई, उसके अंदर पुलिस का रोल ऐसे लग रहा है जैसे तेलंगाना की पुलिस को पॉलिटिकल टूल बनाकर इस्तेमाल किया जा रहा है। कुछ खास लोगों को बचाने का प्रयास हो रहा है। एफआईआर रजिस्टर्ड नहीं होता तो होने में 3-3, 4-4 दिन लगते हैं। बच्ची को मैजिस्ट्रेट के सामने ले जाना होता है, उसमें हफ्ता लगता है। कई घटनाएं सामने आ रही हैं, चाहे वो 22 अप्रैल वाली घटना हो, 28 मई वाली घटना हो, 30 मई वाली हो। इस तरह से लग रहा है 31 मई की घटना हो, 11 साल की बच्ची, 16 साल की बच्ची, 15 साल की बच्ची, 17 साल की बच्ची, 16 साल की बच्ची। बहुत दुखद है, कष्टदायक है। तेलंगाना के अंदर कानून व्यवस्था चरमरा चुकी है। इतनी बड़ी घटनाएं होने के बाद आज तेलंगाना के मां बाप अपने आप को डरा हुआ महसूस कर रहे हैं। एक भय का वातावरण, पूरे तेलंगाना के समाज के अंदर खड़ा हुआ है। जहां पुलिस व्यवस्था चरमराई है, कानून व्यवस्था दिख नहीं रही, वहां मुख्यमंत्री साहब के पास इन घटनाओं पर दुख प्रकट करने के लिए चंद शब्द भी अभी तक उनके मुख से नहीं निकले हैं, जो ये सिद्ध करता है टीआरएस की केसीआर नेतृत्व की सरकार असंवेदनशील है। वो असमर्थ है। लॉ एंड ऑर्डर से समेटा नहीं जा रहा। सरकार जादू टूने में फंसी है, वंशवाद में फंसी है। लेकिन अब तो यह भी सिद्ध हो गया कि ये सरकार असंवेदनशील है, असंवेदनशील है। यहां तो फार्म हाउस के कमरों में रंगीन शाम मनाई जा रही है,
फार्म हाउस ही सत्ता का केंद्र बना है, मुख्यमंत्री जादू टोना में व्यस्त है और तेलंगाना की जनता पूरी तरह से प्रस्त है। और तेलंगाना की जनता पुलिस का व्यवहार, जिस तरह से पहले अभी तक पुलिस बता नहीं पाई कि वो गाड़ी किसकी थी, सरकार के है तो सरकार के किस विभाग की है, वो किसको इश्यू हुई थी, उसके अंदर कौन सफर कर रहा था। इतने दिन तक उस गाड़ी को, जिसमें सब सबूत थे, उन सबूतों को मिटाने के लिए कौन कौन इस षड्यंत्र में शामिल है, ये सारी चीजें बेनकाब होनी चाहिए। पहले बोला जाता है इसमें किसी विधायक का हाथ नहीं है, किसी नेता का हाथ नहीं है। जब भारतीय जनता पार्टी आंदोलन करती है, जनता आंदोलन करती है, तो एफआईआर होती है, फिर नाम रजिस्टर्ड होता है, फिर गिरफ्तारी होती है। यानी भारतीय जनता पार्टी यहां की जनता की आवाज ना उठाए तो ये गूंगी बहरी केसीआर की सरकार केवल व केवल अपने चहेतों के अपराध को अपने चहेतों के कुकृत्यों को, अपने चहेतों के परिवार के अपराधों को पकड़ने की बजाय बचाने में लगे हैं। और तेलंगाना एक ऐसी स्टेट बन के सामने आई है जहां रक्षक जिनका काम था रक्षा करना, वो रक्षक भक्षक बन गए हैं। बहुत दुखद वातावरण में आज तेलंगाना की जनता भय के अंदर जी रही है। वैसे तो केसीआर साहब के पास बहुत समय है, क्योंकि ऑफिस वो जाते नहीं, समय केवल चिट चैट करने का है, प्रशासनिक दखल देने का उनके पास कोई समय नहीं। उनके होम मिनिस्टर कहां हैं कि नहीं हैं? इतनी घटनाएं 22 अप्रैल से लेकर 31 मई तक और लगातार घटनाएं हो रही हैं। मुख्यमंत्री फार्म हाउस में, मुख्यमंत्री का बेटा ट्विटर पे और होम मिनिस्टर लीव पे, छुट्टी पे। कोई पूछे इनसे, क्योंकि ये लोकतंत्र है, लोकतंत्र में मीडिया एक चौथा स्तंभ है। आज मीडिया के माध्यम से मैं पूछना चाहता हूं कि मुख्यमंत्री जी, मंत्री महोदय अपने ऑफिस कब गए थे? और केसीआर की सरकार हर फ्रंट पर फेल है, चाहे वो लॉ एंड ऑर्डर हो, चाहे एडमिनिस्ट्रेशन हो, चाहे अपने किए हुए वादों को पूरा करने की बात हो, यहां की बेटियों बहनों को सुरक्षा देने की बात हो। लेकिन 109 करोड़ रुपया खर्च कर केसीआर पर्सनैलिटी बिल्डिंग के लिए काम हो रहा है, झूठा प्रचार किया जा रहा है। ये पैसा तेलंगाना की जनता को पुल बनाने के काम आ सकता है, हॉस्पिटल बनाने के काम आ सकता है, रोड्स बनाने के काम आ सकता है, दलित बंधु स्कीम में काम आ सकता है। लेकिन मुख्यमंत्री जी को अपना चेहरा दिखाना है, और चेहरा दिखाने के लिए खजाने में जो पैसा गरीब तेलंगाना की जनता ने, मेहनतकश तेलंगाना की जनता ने जमा कराया है, उसका दुरुपयोग हो रहा है। बीजेपी
मांग करती है कि इसका न्याय मिलना चाहिए बच्ची को। बीजेपी मांग करती है कि जो पुलिस अधिकारी इस आई वॉश में लगे हैं, जो पुलिस अधिकारी इस कॉन्स्पिरेसी में लगे हैं, और जो पुलिस अधिकारियों को लगता है कि जनता की सेवा, जनता की रक्षा से ज्यादा बड़ा काम केसीआर साहब के कार्यालय की परिक्रमा करना है, उनको सजा मिलनी चाहिए। जिस तरह बच्ची के मां बाप चाहते हैं कि न्याय मिले और दिल्ली की एजेंसी एनआईए व सीबीआई उसकी जांच करे, मैं मुख्यमंत्री साहब को निवेदन करूंगा, आपके पास समय नहीं है, आपके होम मिनिस्टर के पास समय नहीं है, आपकी पुलिस षड्यंत्र में शामिल है, आपकी पुलिस अपराधियों के साथ मिली हुई है। ऐसे में उस बच्ची को न्याय दिलाने के लिए इस केस को एनआईए और सीबीआई को रेफर करना चाहिए, ताकि दूध का दूध, पानी का पानी हो और दोषी को कड़ी से कड़ी सजा मिले। పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇప్పటివరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి మన రాష్ట్ర ప్రభారి అయినటువంటి తరజు గారు జుబ్లీస్ కేసు సంఘటన విషయంలో అనేక విషయాలు మనకు స్పష్టం చేయడం జరిగింది. జుబ్లీస్లో జరిగినటువంటి ఈ అత్యాచార సంఘటన జరిగిన నాటి నుంచి నిన్న నిందితులు రిమాండ్ చేసే వరకు కూడా ప్రభుత్వము నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం అనేది వాస్తవం. అది చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు అధికారులు ప్రభుత్వమే దోషులను కాపాడడానికి, ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేసినటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చివరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము పోలీసు అధికారులు స్పందించి ఈరోజు ఈంత మాత్రం స్పందించిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉండడం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చాతకాంతనం వలన ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేదంటే దీన్ని పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉన్నాడు, చాతకాంతలు ఉన్నాడు, ఇవాళ ఫామ్ హౌస్కి పరిమితం ఉన్నాడు. అందువల్లనే రోజుకో సంఘటన జరుగుతూ ఉన్నది. ఈ 15 రోజుల నుంచి ప్రతిరోజు రోజుకో సంఘటన జరుగుతున్నది. ఏ సంఘటన చూసినప్పుడు కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నది. అయితే మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప పోలీసు అధికారులు స్పందించారు. అయితే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు స్పందించే పరిస్థితి లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అని చెప్పి ప్రమాణం కలుగుతుంది. వాళ్ళు ఇలా 28వ తారీఖు నాడు సంఘటన జరిగితే 31వ తారీఖు వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలే. 31వ తారీఖు ఎఫ్ఐఆర్ చేస్తే దానిలో పేర్లు నమోదు చేయలే. మేము ఆందోళన చేసినాక 2 వ్యక్తులు తీసుకొచ్చి రిమాండ్ చేశారు. ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీటింగ్ పెట్టాడు. ఎమ్మెల్యే మేము ఇవ్వడం కూడా అమాయకులను దీనిలో బలి అని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదు. ప్లస్ అమాయకులను ఇబ్బంది పెడితే కూడా భారతీయ జనతా పార్టీ వారు ఏ మతం కానీ ఏ వర్గం కానీ వారికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము మతాల గురించి ఆలోచిస్తలేం. వాళ్ళు ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యుని కొడుకు సంబంధాలు చెప్పాడు ఆ రోజు. మరి ఈ రోజు శాసనసభ్యుని కొడుకు ఎందుకు రిమాండ్ చేశారు? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు సంబంధం, ఎమ్మెల్యే వాళ్ళ నాయకులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్పారు. ఇవాళ బయటికి వెళ్ళి నేరస్తులుగా మీరు రిమాండ్ చేసింది ఎవరిని? దీనిలో ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ వెహికల్ సీజ్ దానిలో ఆల్రెడీ ఉందని చెప్పి సోషల్ మీడియా సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసింది. వాళ్ళ ఇన్ని రోజులుగా ఆ వెహికల్ సీజ్ చేయడంలో పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇవాళ పూర్తిగా సర్వీసింగ్ చేసి తీసుకొచ్చి ఏవో 2 ఆర్డర్లు సేకరించి ఈరోజు మళ్ళా దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే కొడుకును A6గా పెట్టారు.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడినటువంటి వ్యక్తులు, రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలను కాపాడడానికి ఇవాళ పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా ఇలా సఫలమైంది, దీనిలో సక్సెస్ అయింది ఇవాళ. ఎందుకంటే ఆధారాలు మొత్తం తారుమారు చేసి పడేసారు, ఆధారాలు దుర్గనీయలే, ఇల్లు కేసులు కాలయాపన చేశారు, నిజమైన నిందితులను చివరిగా చేర్చారు. కాబట్టి ఈ కేసులో ఏం లేదు, మళ్ళీ బ్రేకింగ్ మాత్రం 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని ఇస్తారు ఇవాళ. అదే కేసు కోటేశారు. దీన్ని చట్ట ప్రకారము న్యాయపరంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు దానికి భిన్నంగా వివరించారు. ఆ మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక, ఎఫ్ఐఆర్ చేశాక మేజిస్ట్రేట్ ముందు ఇవాళ హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో రికార్డ్ చేయలేదు. ఏం జరగని వాళ్ళన్నారు, ఎవరి ప్రాబల్యం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు. మళ్ళీ వాళ్ళే అరెస్ట్ చేశారు. అంటే పూర్తిగా ఆధారాలను తారుమారు చేసి వాళ్ళ కేసు డెలివరీ చేసే ప్రయత్నం రాష్ట్ర సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అత్యాచారాలు చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ హత్యలు చేస్తుంది, ఆత్మహత్యలు పురుగొల్పుతున్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి పంచుకున్నారు. ఇవాళ ఈ రోజు కూడా ఇవాళ మైనర్ బాలికపై సికింద్రాబాద్లో రేపు జరిగింది, అత్యాచార సంఘటన జరిగింది. వారం రోజుల్లో 7 మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగినట్టు బయటకు వచ్చింది. ఏది కూడా స్పాట్ లో సంఘటన జరిగిన వెంటనే స్పందించిన ఎక్కడ కూడా. మరి ఎందుకు సీసీ ఫుటేజ్ ఎందుకు, సీసీ కెమెరాలు ఎందుకు, కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం మేము. మొన్న చెప్పిన కేసీఆర్ కొడుకు అంటాడు, కొత్త టెక్నాలజీ వచ్చింది గచ్చిబౌలిలో, కానీ ఎక్కడ ఏ సంఘటన కూడా ఆ బాధితురాలు ఎవరైనా కూడా హింసకు గురైనటువంటి బాధితురాలు పక్కన మొబైల్లో ఒక బటన్ ప్రెస్ చేస్తే వెంటనే డ్రోన్ కెమెరా లేస్తుంది, పోయి ఎక్కడ దారుణ సంఘటన పోయి దాన్ని షూట్ చేసి వెంటనే పోలీస్ అధికారి సమాచారం వస్తుంది, వెంటనే కాపాడతామట. ఎప్పుడు నీ ఎవరైనా టెక్నాలజీ చేయడమా కేసీఆర్ గారు మహిళలను అత్యాచారం చేసిన కళ్ళు వీకేస్తాడు. ఎంతమంది కళ్ళు వీకేస్తాడు? చూడడానికి నీకే కళ్ళు లేదా? చూడడానికి నీకే కళ్ళు లేదా? నువ్వు ఎందుకు కళ్ళు వీకేస్తావా నువ్వు? ఇంకా కేసీఆర్ కుటుంబం స్పందిస్తుంది తప్ప, కేసీఆర్ కుటుంబం ఆదేశాలు ఇస్తుంది తప్ప, పోలీసు అధికారులు సంఘటన జరిగిన విషయం తెలిసినప్పుడు కూడా స్పందించే స్థితిలో పోలీసు అధికార యంత్రాంగం లేదు. దానికి కారణంగా లాస్ట్ బడేదెవరు జూబ్లీ అలా బంజబడ కోర్టు శిక్షించింది, ఏసీబీని శిక్షించే, పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించే, చివరి బడేదెవరు పోలీసు అధికారులే. అయినప్పుడు కూడా పోలీసు అధికారులు ఇంకా ఆత్మవిమర్శ స్టార్ట్ కాలే. ఇంకా కానీ జూబ్లీ హిల్స్ కేసులో ఇది ఒక ప్లాన్ ప్రకారము, కసితో, ఒక ప్లాన్ ప్రకారము, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారము కసితో ఈ అత్యాచార సంఘటన జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది. దీని వెనుక ఒక పథకం రూపొందించారు. ఇది వాస్తవం. ఈ రోజు కూడా నిన్న కూడా ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ ఇచ్చారంటే మన లీగల్ సెల్ ఇలా విలేకరుల సమావేశం పెట్టి ఈ రోజు అన్ని కోర్టులలో హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని కోర్టుల ముందు వాళ్ళ ప్రొడక్ట్ చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళ మళ్ళీ ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ చేశారు. మొదట జూబ్లీ హిల్స్ పోలీసులు ముట్టడిస్తే ఇద్దరు రిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ స్పందించకుంటే, భారతీయ జనతా పార్టీ ఆందోళన చేయకుంటే ఈ కేసులు ఇంకా పూర్తిగా నీరుగార్చేవారు. ఇప్పుడు నీరుగార్చారు వాళ్ళు కూడా. ఇవాళ మా రవీంద్ర మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, రాజా సింగ్ గారి మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కోసం ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసు పెడతారు. అంటే బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ శాసన సభ్యుల మీద కేసు పెట్టాలనేటువంటి శ్రద్ధ 21వ తారీఖు సంఘటన జరిపితే వెంటనే ఎందుకు స్పందించలే? నేరస్తులు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? ఎందుకు రిమాండ్ చేయలేకపోయారు? ఆటలు ఎందుకు తారుమారు చేశారు? గవర్నమెంట్ వెహికల్ ఎవరిది? ఏ ఫామ్ హౌస్ ఎవరిది? ఫామ్ హౌస్ ఎవరిది? అంటే ఆధారం మొత్తం తారుమారు చేశారు. ఏ ఆధారం లేకుండా ఇవాళ కేసు నమోదు చేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో 2 పేర్లు పెట్టారు. మళ్ళీ పైన సెకండ్ మళ్ళీ ఎఫ్ఐఆర్ పేర్లు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో సూరజ్ అని పేరు పెట్టారు,
మరి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ పేర్లు అంటే దీన్ని ఫస్ట్ ఎఫ్ఐఆర్లను ఒక మతపరంగా చూపెట్టే ప్రదేశం ఇది. ముస్లిం హిందూ ముస్లింలో మైనార్టీలను కాదు ఇది. కాబట్టి ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో సూరజ్ అన్న పేరు పెట్టి మిగతా అంతా హిందువులను పెట్టి ఒక భారతీయ జనతా పార్టీ స్పందిస్తే హిందూ ముస్లిం అని చూపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. నేను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్పినా అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి హిందువా ముస్లిమా క్రిస్టియనా మాకు ముఖ్యం కాదు. అత్యాచారం చూస్తాం మేము. కానీ పోలీసులు ఎక్కడ సంఘటన మతం కోణంతో పోలీసులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సీఎం చేసే ఆదేశాల ప్రకారము ముస్లిం మీద అత్యాచారం అయితే హిందువులు చూపడతారు, హిందూ మీద అత్యాచారం అయితే ముస్లింలు చూపడతారు, లేదా ముస్లిం మీద అత్యాచారం అయితే ముస్లింలు చూపడతారు. అంటే పూర్తిగా ఒక మతం పేరుతోని కేసులు నీరుగార్చే ప్రయత్నం చేసి తప్ప ఇవాళ దుండగులను దుర్మార్గులను క్రిమినల్స్ గా చూడకపోవడం వల్లనే ఈ రోజుకు అత్యాచారం జరుగుతుంది. అత్యాచారం జరగక వారాలకు బయటకు వస్తుంది. ఇలా ముఖ్యమంత్రి గారు కనీసం కొంచెం స్పర్శ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అరే ఎన్ని అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో పూర్తిగా శాంతి భద్రత పూర్తిగా క్షీణించినాయి. పోలీస్ అధికారి చేతులావస్థలో ఉంది. వాళ్ళు స్వతహాగా చర్యలు తీసుకునే పరిస్థితిలో పూర్తి అధికారులు లేరు. ట్విట్టర్లో స్పందిస్తే తప్ప ముఖ్యమంత్రి కుటుంబం ఆదేశాలు ఇస్తుంది తప్ప. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా ఇది పథకం ప్రకారం జరిగిన అత్యాచారం. కాబట్టి వెంటనే నువ్వు ఈ విషయంలో సిబిఐ విచారణ కోరు, వెంటనే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి. లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్స్ రెచ్చిపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఏ పోలీసు అధికారులు చెల్లించుకునే పరిస్థితి లేదు. ఏ క్రిమినల్స్ కూడా మేము అత్యాచారం చేసినా ముఖ్యమంత్రి స్పందించాడు. మేము హత్య చేస్తా కూడా ఏం చేస్తా కూడా దొంగతనం చేసినా లంగతనం చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏం పట్టించుకోరు. ఇలా మాకు ఎంఏ పార్టీ లీడర్ సహకరిస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు అండగా ఉంటే మమ్మల్ని ఎవరు ఏమి చేయరని చెప్పి క్రిమినల్స్ తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోయిన ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ధన్యవాదాలు. बहुत बहुत धन्यवाद आप सबका. ऐसे लग रहा है कि तेलंगाना से लॉ एंड ऑर्डर बिल्कुल उठ चुका है. तेलंगाना के अंदर यहां की बेटियां सुरक्षित नहीं है. जिस तरह से जुबली हिल वाला एक माइनर के साथ जो घटना हुई उसके अंदर पुलिस का रोल ऐसे लग रहा है जैसे तेलंगाना की पुलिस को पॉलिटिकल टूल बनाकर इस्तेमाल किया जा रहा है. कुछ खास लोगों को बचाने का प्रयास हो रहा है. एफआईआर रजिस्टर्ड नहीं होता तो होने में 3-3, 4-4 दिन लगते हैं. बच्ची को मैजिस्ट्रेट के सामने ले जाना होता है, उसमें हफ्ता लगता है. कई घटनाएं सामने आ रही हैं, चाहे वो 22 अप्रैल वाली घटना हो, 28 मई वाली घटना हो, 30 मई वाली हो. इस तरह से लग रहा है 31 मई की घटना हो, 11 साल की बच्ची, 16 साल की बच्ची, 15 साल की बच्ची, 17 साल की बच्ची, 16 साल की बच्ची. बहुत दुखद है, कष्टदायक है. तेलंगाना के अंदर कानून व्यवस्था चरमरा चुकी है. इतनी बड़ी घटनाएं होने के बाद आज तेलंगाना के मां बाप अपने आप को डरा हुआ महसूस कर रहे हैं.
एक भय का वातावरण, पूरे तेलंगाना के समाज के अंदर खड़ा हुआ है। जहां पुलिस व्यवस्था चरमराई है, कानून व्यवस्था दिख नहीं रही, वहां मुख्यमंत्री साहब के पास इन घटनाओं पर दुख प्रकट करने के लिए चंद शब्द भी अभी तक उनके मुख से नहीं निकले हैं, जो ये सिद्ध करता है टीआरएस की केसीआर नेतृत्व की सरकार असंवेदनशील है। वो असमर्थ है। लॉ एंड ऑर्डर से समेटा नहीं जा रहा। सरकार जादू टूने में फंसी है, वंशवाद में फंसी है। लेकिन अब तो यह भी सिद्ध हो गया कि ये सरकार असंवेदनशील है, असंवेदनशील है। यहां तो फार्म हाउस के कमरों में रंगीन शाम मनाई जा रही है। फार्म हाउस ही सत्ता का केंद्र बना है। मुख्यमंत्री जादू टोना में व्यस्त है और तेलंगाना की जनता पूरी तरह से त्रस्त है। और तेलंगाना की जनता पुलिस का व्यवहार, जिस तरह से पहले अभी तक पुलिस बता नहीं पाई कि वो गाड़ी किसकी थी, सरकार के है तो सरकार के किस विभाग की है, वो किसको इश्यू हुई थी, उसके अंदर कौन सफर कर रहा था। इतने दिन तक उस गाड़ी को, जिसपे सब सबूत थे, उन सबूतों को मिटाने के लिए कौन कौन इस षड्यंत्र में शामिल है, ये सारी चीजें बेनकाब होनी चाहिए। पहले बोला जाता है इसमें किसी विधायक का हाथ नहीं है, किसी नेता का हाथ नहीं है। जब भारतीय जनता पार्टी आंदोलन करती है, जनता आंदोलन करती है, तो एफआईआर होती है, फिर नाम रजिस्टर्ड होता है, फिर गिरफ्तारी होती है। यानी भारतीय जनता पार्टी यहां की जनता की आवाज ना उठाए तो ये गूंगी बहरी केसीआर की सरकार केवल व केवल अपने चहेतों के अपराध को अपने चहेतों के कुकृत्यों को, अपने चहेतों के परिवार के अपराधों को पकड़ने की बजाय बचाने में लगे हैं। और तेलंगाना एक ऐसी स्टेट बन के सामने आई है जहां रक्षक जिनका काम था रक्षा करना, वो रक्षक भक्षक बन गए हैं। बहुत दुखद वातावरण में आज तेलंगाना की जनता भय के अंदर जी रही है। वैसे तो केसीआर साहब के पास बहुत समय है, क्योंकि ऑफिस वो जाते नहीं, समय केवल चिट चैट करने का है, प्रशासनिक दखल देने का उनके पास कोई समय नहीं। उनके होम मिनिस्टर कहां हैं कि नहीं हैं? इतनी घटनाएं 22 अप्रैल से लेकर 31 मई तक और लगातार घटनाएं हो रही हैं। मुख्यमंत्री फार्म हाउस में, मुख्यमंत्री का बेटा ट्विटर पे और होम मिनिस्टर लीव पे, छुट्टी पे। कोई पूछे इनसे, क्योंकि ये
लोकतंत्र है, लोकतंत्र में मीडिया एक चौथा स्तंभ है। आज मीडिया के माध्यम से मैं पूछना चाहता हूं कि मुख्यमंत्री जी, मंत्री महोदय अपने ऑफिस कब गए थे? और केसीआर की सरकार हर फ्रंट पर फेल है, चाहे वो लॉ एंड ऑर्डर हो, चाहे एडमिनिस्ट्रेशन हो, चाहे अपने किए हुए वादों को पूरा करने की बात हो, यहां की बेटियों बहनों को सुरक्षा देने की बात हो। लेकिन 109 करोड़ रुपया खर्च कर केसीआर पर्सनैलिटी बिल्डिंग के लिए काम हो रहा है, झूठा प्रचार किया जा रहा है। ये पैसा तेलंगाना की जनता को पुल बनाने के काम आ सकता है, हॉस्पिटल बनाने के काम आ सकता है, रोड्स बनाने के काम आ सकता है, दलित बंधु स्कीम में काम आ सकता है। लेकिन मुख्यमंत्री जी को अपना चेहरा दिखाना है, और चेहरा दिखाने के लिए खजाने में जो पैसा गरीब तेलंगाना की जनता ने, मेहनतकश तेलंगाना की जनता ने जमा कराया है, उसका दुरुपयोग हो रहा है। बीजेपी मांग करती है कि इसका न्याय मिलना चाहिए बच्ची को। बीजेपी मांग करती है कि जो पुलिस अधिकारी इस आई वॉश में लगे हैं, जो पुलिस अधिकारी इस कॉन्स्पिरेसी में लगे हैं, और जो पुलिस अधिकारियों को लगता है कि जनता की सेवा, जनता की रक्षा से ज्यादा बड़ा काम केसीआर साहब के कार्यालय की परिक्रमा करना है, उनको सजा मिलनी चाहिए। जिस तरह बच्ची के मां बाप चाहते हैं कि न्याय मिले और दिल्ली की एजेंसी एनआईए व सीबीआई उसकी जांच करे, मैं मुख्यमंत्री साहब को निवेदन करूंगा, आपके पास समय नहीं है, आपके होम मिनिस्टर के पास समय नहीं है, आपकी पुलिस षड्यंत्र में शामिल है, आपकी पुलिस अपराधियों के साथ मिली हुई है। ऐसे में उस बच्ची को न्याय दिलाने के लिए इस केस को एनआईए और सीबीआई को रेफर करना चाहिए, ताकि दूध का दूध, पानी का पानी हो और दोषी को कड़ी से कड़ी सजा मिले। పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇప్పటివరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి, మన రాష్ట్ర ప్రభారి అయినటువంటి తరజు గారు జుబ్లీస్ కేసు సంఘటన విషయంలో అనేక విషయాలు మనకు స్పష్టం చేయడం జరిగింది. జుబ్లీస్లో జరిగినటువంటి ఈ అత్యాచార సంఘటన జరిగిన నాటి నుంచి నిన్న నిందితులు రిమాండ్ చేసే వరకు కూడా ప్రభుత్వము నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం అనేది వాస్తవం. అది చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు అధికారులు ప్రభుత్వమే దోషులను కాపాడడానికి, ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేసినటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చివరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు అధికారులు స్పందించి ఈరోజు ఈంత మాత్రం స్పందించిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉండడం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చాతకాంతనం వలన ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేదంటే దీన్ని పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉన్నాడు, చాతకాంతలు ఉన్నాడు, ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితం ఉన్నాడు. అందువల్లనే రోజుకో సంఘటన జరుగుతూ ఉన్నది. ఈ 15 రోజుల నుంచి ప్రతిరోజు రోజుకో సంఘటన జరుగుతున్నది. ఏ సంఘటన చూసినప్పుడు కూడా ఆదర్శంగా వెలుగులోకి వస్తున్నది. అయితే మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప పోలీసు అధికారులు స్పందించారు. అయితే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప
ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు స్పందించే పరిస్థితి లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అని చెప్పి అనుమానం కలుగుతుంది వాళ్ళు. ఇలా 28వ తారీఖు నాడు సంఘటన జరిగితే 31వ తారీఖు వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలే. 31వ తారీఖు ఎఫ్ఐఆర్ చేస్తే దానిలో పేర్లు నమోదు చేయలే. మేము ఆందోళన చేసినాక 2 వ్యక్తులు వచ్చి రిమాండ్ చేశారు. ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీటింగ్ పెట్టాడు. ఎమ్మెల్యే మేము ఇవ్వరం కూడా అమాయకులను దీనిలో బలి అని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదు. ప్లస్ అమాయకులను ఇబ్బంది పెడితే కూడా భారతీయ జనతా పార్టీ వారు ఏ మతం కానీ ఏ వర్గం కానీ వారికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము మతాల గురించి ఆలోచిస్తలేం. వాళ్ళు ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యుని కొడుకు సంబంధాలు చెప్పారు ఆ రోజు. మరి ఈ రోజు శాసనసభ్యుని కొడుకు ఎందుకు మాట చేశారు? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు సంబంధం, ఎమ్మెల్యే వాళ్ళ నాయకులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్పారు. ఇవాళ బయటికి వెళ్ళి నేరస్తులుగా మీరు రిమాండ్ చేసింది ఎవరిని? దీనిలో ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ వెహికల్ సీజ్ దానిలో ఆల్రెడీ ఉందని చెప్పి సోషల్ మీడియా సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసింది. వాళ్ళ ఇన్ని రోజులుగా ఆ వెహికల్ సీజ్ చేయడంలో పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇవాళ పూర్తిగా సర్వీసింగ్ చేసి తీసుకొచ్చి ఏవో 2 ఆర్డర్లు సేకరించి ఈరోజు మళ్ళా దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే కొడుకును ఏ శిక్షగా పెట్టారు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడినటువంటి వ్యక్తులు, రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలను కాపాడడానికి ఇవాళ పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా ఇలా సఫలమైంది, దీనిలో సక్సెస్ అయింది ఇవాళ. ఎందుకంటే ఆధారాలు మొత్తం తారుమారు చేసి పడేసారు. ఆధారాలు దుర్గనీయలే, ఇల్లు కేసులు కాలయాపన చేశారు, నిజమైన నిందితులను చివరిగా చేర్చారు. కాబట్టి ఈ కేసులో ఏం లేదు. మళ్ళీ బ్రేకింగ్ మాత్రం 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని ఇస్తారు ఇవాళ. మరి కేసు కోటేశారు. దీన్ని చట్ట ప్రకారము న్యాయపరంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు దానికి భిన్నంగా వివరించారు. ఆ మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక, ఎఫ్ఐఆర్ చేశాక మేజిస్ట్రేట్ ముందు వాళ్ళ హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో రికార్డ్ చేయలేదు. ఏం జరగని వాళ్ళు అన్నారు. ఎవరి ప్రాబల్యం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు. మళ్ళీ వాళ్ళే అరెస్ట్ చేశారు. అంటే పూర్తిగా ఆధారాన్ని తారుమారు చేసి వాళ్ళ కేసు డెలివరీ చేసే ప్రయత్నం రాష్ట్ర సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అత్యాచారాలు చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ హత్యలు చేస్తుంది, ఆత్మహత్యలు పురుగొల్తున్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పంచుకున్నారు. ఇవాళ ఈ రోజు కూడా ఇవాళ మైనర్ బాలికపై సికింద్రాబాద్లో రేపు జరిగింది, అత్యాచార సంఘటన జరిగింది. వారం రోజుల్లో 7 మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగినట్టు బయటకు వచ్చింది. ఏది కూడా స్పాట్ లో సంఘటన జరిగిన వెంటనే స్పందించిన దగ్గర కూడా. మరి ఎందుకు సీసీ ఫుటేజ్ ఎందుకు, సీసీ కెమెరాలు ఎందుకు, కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం. మేము మొన్న చెప్పిన కేసీఆర్ కొడుకు అంటారు, కొత్త టెక్నాలజీ వచ్చింది. గచ్చిబౌలిలో కానీ ఎక్కడ ఏ సంఘటన కూడా ఆ బాధితురాలు ఎవరైనా కూడా హింసకు గురైనటువంటి బాధితురాలు పక్కన మొబైల్లో ఒక బటన్ ప్రెస్ చేస్తే వెంటనే డ్రోన్ కెమెరా లేస్తుంది. పోయి ఎక్కడ దారుణ సంఘటన పోయి దాన్ని షూట్ చేసి వెంటనే పోలీస్ అధికారి సమాచారం వస్తుంది, వెంటనే కాపాడతామట. ఇప్పుడు నీ ఎవరైనా నీ టెక్నాలజీ చేయడమే కేసీఆర్ గారు మహిళలను అత్యాచారం చేసిన కళ్ళు వీకేస్తాడు. ఎంతమంది కళ్ళు వీకేస్తాడు? చూడడానికి నీకే కళ్ళు లేదా? చూడడానికి నీకెక్కర్లేదా? నువ్వు ఎందుకు కళ్ళు వీకేస్తావా నువ్వు? ఇంకా కేసీఆర్ కుటుంబం స్పందిస్తుంది తప్ప, కేసీఆర్ కుటుంబం ఆదేశాలు ఇస్తుంది తప్ప పోలీసు అధికారులు సంఘటన జరిగిన విషయం తెలిసినప్పుడు కూడా స్పందించే స్థితిలో పోలీసు అధికార యంత్రాంగం లేదు. దానికి కారణంగా లాస్ట్ బడేది ఎవరు? జూబ్లీ అలా బంజబడ కోర్టు శిక్షించింది, ఏసీబీని శిక్షించే, పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించే, చివరి బడేది ఎవరు? పోలీసు అధికారులే. అయినప్పుడు కూడా పోలీసు అధికారులు ఇంకా ఆత్మవిమర్శ స్టార్ట్ కాలే. ఇంకా కానీ జూబ్లీ హిల్స్ కేసులో ఇది ఒక ప్లాన్ ప్రకారము, కసితో, ఒక ప్లాన్ ప్రకారము, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారము కసితో
ఈ అత్యాచార సంఘటన జరిగింది, అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది. దీని వెనుక ఒక పథకం రూపొందించారు. ఇది వాస్తవం. ఈ రోజు కూడా నిన్న కూడా ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ ఇచ్చారంటే మన లీగల్ సెల్ ఇలా విలేకరుల సమావేశం పెట్టి ఈ రోజు అన్ని కోర్టులలో హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని కోర్టుల ముందు వాళ్ళ ప్రొడక్ట్ చేర్చామని చెప్పిన తర్వాత వాళ్ళ మళ్ళీ ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ చేశారు. మొన్న జుబ్లీస్ పోలీసులు ముట్టడిస్తే ఇద్దరు రిమాండ్ చేశారు. మన భారతీయ జనతా పార్టీ స్పందించకుంటే, భారతీయ జనతా పార్టీ ఆందోళన చేయకుంటే ఈ కేసులు ఇంకా పూర్తిగా నీరుగార్చేవారు. ఇప్పుడు నీరుగార్చారు వాళ్ళు కూడా. ఇవాళ మా రవీంద్ర మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, రాజా సింగ్ గారి మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, జుబ్లీ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కోసం ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసు పెడతారు. అంటే బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ శాసన సభ్యుల మీద కేసు పెట్టాలనేటువంటి శ్రద్ధ 21వ తారీఖు సంఘటన జరిపితే వెంటనే ఎందుకు స్పందించాలి? నేరస్తులు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? ఎందుకు రిమాండ్ చేయలేకపోయారు? ఆటలు ఎందుకు తారుమారు చేశారు? గవర్నమెంట్ వెహికల్ ఎవరిది? ఏ ఫామ్ హౌస్ ఎవరిది? ఫామ్ హౌస్ ఎవరిది? అంటే ఆధారం మొత్తం తారుమారు చేశారు. ఏ ఆధారం లేకుండా ఇవాళ కేసు నమోదు చేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో 2 పేర్లు పెట్టారు. మళ్ళీ పైన సెకండ్ మళ్ళీ ఎఫ్ఐఆర్ పేర్లు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో సూరజ్ అని పేరు పెట్టారు, మరి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ పేర్లు. అంటే దీన్ని ఫస్ట్ ఎఫ్ఐఆర్ లను ఒక మతపరంగా చూపెట్టే ప్రదేశం ఇది. ముస్లిం, హిందూ ముస్లింలో మైనార్టీలను కాదు ఇది. కాబట్టి ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో సూరజ్ అన్న పేరు పెట్టి మిగతా అంతా హిందువులను పెట్టి ఒక భారతీయ జనతా పార్టీ స్పందిస్తే హిందూ ముస్లిం అని చూపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు ముఖ్యం కాదు. అత్యాచారం చూస్తాం మేము. కానీ పోలీసులు ఎక్కడ సంఘటన మతం కోణంతో పోలీసులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సీఎం చేసే ఆదేశాల ప్రకారము ముస్లిం మీద అత్యాచారం అయితే హిందువులు చూపడతారు, హిందూ మీద అత్యాచారం అయితే ముస్లింలు చూపడతారు, లేదా ముస్లిం మీద అత్యాచారం అయితే ముస్లింలు చూపడతారు. అంటే పూర్తిగా ఒక మతం పేరుతోని కేసులు నీరుగార్చే ప్రయత్నం చేసి తప్ప ఇవాళ దుండగులను, దుర్మార్గులను, క్రిమినల్స్ గా చూడకపోవడం వల్లనే ఈ రోజుకు అత్యాచారం జరుగుతుంది. అత్యాచారం జరగక వారాలకు బయటకు వస్తుంది. ఇలా ముఖ్యమంత్రి గారికి కనీసం కొంచెం స్పర్శ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అలా ఎన్ని అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో పూర్తిగా శాంతి భద్రత పూర్తిగా క్షీణించినాయి. పోలీస్ అధికారి చేద్రావస్థలో ఉంది. వాళ్ళు స్వతహాగా చర్యలు తీసుకునే పరిస్థితుల్లో పోలీస్ అధికారులు లేరు. ట్విట్టర్ లో స్పందిస్తే తప్ప, ముఖ్యమంత్రి కుటుంబం ఆదేశాలు ఇస్తుంది తప్ప. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, ఇది పథకం ప్రకారం జరిగిన అత్యాచారం. కాబట్టి వెంటనే నువ్వు ఈ విషయంలో సిబిఐ విచారణ కోరు, వెంటనే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి. లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్స్ రెచ్చిపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఏ పోలీసు అధికారులు చెల్లించుకునే పరిస్థితి లేదు. ఏ క్రిమినల్స్ కూడా మేము అత్యాచారం చేసినా ముఖ్యమంత్రి స్పందించాడు, మేము హత్య చేస్తా కూడా, ఏం చేస్తా కూడా, దొంగతనం చేసినా, లంగతనం చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏం పట్టించుకోరు. ఇలా మాకు ఎంఏ పార్టీ లీడర్ సహకరిస్తే, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు అండగా ఉంటే మమ్మల్ని ఎవరు ఏమి చేయరని చెప్పి క్రిమినల్స్ తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోయే ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ధన్యవాదాలు. बहुत बहुत धन्यवाद आप सबका. ऐसे लग रहा है कि तेलंगाना से लॉ एंड ऑर्डर बिल्कुल उठ चुका है. तेलंगाना के अंदर यहां की बेटियां सुरक्षित नहीं है. जिस तरह से जुबली हिल वाला
एक माइनर के साथ जो घटना हुई उसके अंदर पुलिस का रोल ऐसे लग रहा है जैसे तेलंगाना की पुलिस को पॉलिटिकल टूल बनाकर इस्तेमाल किया जा रहा है। कुछ खास लोगों को बचाने का प्रयास हो रहा है। एफआईआर रजिस्टर्ड नहीं होता तो होने में 3-3, 4-4 दिन लगते हैं। बच्ची को मैजिस्ट्रेट के सामने ले जाना होता है, उसमें हफ्ता लगता है। कई घटनाएं सामने आ रही हैं, चाहे वो 22 अप्रैल वाली घटना हो, 28 मई वाली घटना हो, 30 मई वाली हो। इस तरह से लग रहा है 31 मई की घटना हो, 11 साल की बच्ची, 16 साल की बच्ची, 15 साल की बच्ची, 17 साल की बच्ची, 16 साल की बच्ची। बहुत दुखद है, कष्टदायक है। तेलंगाना के अंदर कानून व्यवस्था चरमरा चुकी है। इतनी बड़ी घटनाएं होने के बाद आज तेलंगाना के मां बाप अपने आप को डरा हुआ महसूस कर रहे हैं। एक भय का वातावरण पूरे तेलंगाना के समाज के अंदर खड़ा हुआ है। जहां पुलिस व्यवस्था चरमराई है, कानून व्यवस्था दिख नहीं रही, वहां मुख्यमंत्री साहब के पास इन घटनाओं पर दुख प्रकट करने के लिए चंद शब्द भी अभी तक उनके मुख से नहीं निकले हैं, जो ये सिद्ध करता है टीआरएस की केसीआर नेतृत्व की सरकार असंवेदनशील है। वो असमर्थ है। लॉ एंड ऑर्डर से समेटा नहीं जा रहा। सरकार जादू टूने में फंसी है, वंशवाद में फंसी है। लेकिन अब तो यह भी सिद्ध हो गया कि ये सरकार असंवेदनशील है, असंवेदनशील है। यहां तो फार्म हाउस के कमरों में रंगीन शाम मनाई जा रही है। फार्म हाउस ही सत्ता का केंद्र बना है। मुख्यमंत्री जादू टोना में व्यस्त है और तेलंगाना की जनता पूरी तरह से त्रस्त है। और तेलंगाना की जनता पुलिस का व्यवहार, जिस तरह से पहले अभी तक पुलिस बता नहीं पाई कि वो गाड़ी किसकी थी, सरकार के है तो सरकार के किस विभाग की है, वो किसको इश्यू हुई थी, उसके अंदर कौन सफर कर रहा था। इतने दिन तक उस गाड़ी को, जिसपे सब सबूत थे, उन सबूतों को मिटाने के लिए कौन कौन इस षड्यंत्र में शामिल है, ये सारी चीजें बेनकाब होनी चाहिए। पहले बोला जाता है इसमें किसी विधायक का हाथ नहीं है, किसी नेता का हाथ नहीं है। जब भारतीय जनता पार्टी आंदोलन करती है, जनता आंदोलन करती है, तो एफआईआर होती है, फिर नाम रजिस्टर्ड होता है, फिर गिरफ्तारी होती है। यानी भारतीय जनता पार्टी यहां की जनता की आवाज ना उठाए तो ये गूंगी बहरी केसीआर की सरकार केवल व केवल अपने चहेतों के अपराध को
अपने चहेतों के कुकृत्यों को, अपने चहेतों के परिवार के अपराधों को पकड़ने की बजाय बचाने में लगे हैं। और तेलंगाना एक ऐसी स्टेट बन के सामने आई है जहां रक्षक जिनका काम था रक्षा करना, वो रक्षक भक्षक बन गए हैं। बहुत दुखद वातावरण में आज तेलंगाना की जनता भय के अंदर जी रही है। वैसे तो केसीआर साहब के पास बहुत समय है, क्योंकि ऑफिस वो जाते नहीं, समय केवल चिट चैट करने का है, प्रशासनिक दखल देने का उनके पास कोई समय नहीं। उनके होम मिनिस्टर कहां हैं कि नहीं हैं? इतनी घटनाएं 22 अप्रैल से लेकर 31 मई तक और लगातार घटनाएं हो रही हैं। मुख्यमंत्री फार्म हाउस में, मुख्यमंत्री का बेटा ट्विटर पे और होम मिनिस्टर लीव पे, छुट्टी पे। कोई पूछे इनसे, क्योंकि ये लोकतंत्र है, लोकतंत्र में मीडिया एक चौथा स्तंभ है। आज मीडिया के माध्यम से मैं पूछना चाहता हूं कि मुख्यमंत्री जी, मंत्री महोदय अपने ऑफिस कब गए थे?